చాలా మందికి క్యాన్సర్ అంటే ఒకప్పుడు భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి ఒక్కొక్కరుంటున్నారు క్యాన్సర్ పేషెంట్స్. హ్మ్. ఈ క్యాన్సర్ అన్నది ఎందుకొస్తుందండి అసలు? దానికి ప్రధాన కారణాలు ఏమున్నాయంటారు? క్యాన్సర్ రావటానికి చాలా కారణాలున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితులు గూడా, ఆ క్యాన్సర్ రావడానికి అనుకూలమైన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి. హ్మ్. ఎట్లా అంటే ఫుడ్, ఫుడ్ నాణ్యత అనేది ఎంతవరకు గ్యారంటీ అనేది లేదు ఇండియాలో. ఫుడ్ అడల్టరేషన్ అంటే దాంట్లో ఎన్ని కెమికల్స్ అయినా ఎక్కడ కలుస్తాయో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, ఆ ఫుడ్ తింటే ఏమవుతదో తెలీదు. సో, ప్రాథమికంగా ఫుడ్ అడల్టరేషన్. హ్మ్. రెండోది పొల్యూషన్. హుహు. పొల్యూషన్. మూడోది మిల్క్. మిల్క్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందా అండి? ఇది గాకుండా ఇంకా కొన్ని కారణాలు ఏమై ఉండొచ్చంటే, ఒకటి హ్యాబిట్స్ అలవాట్లు. హుహు. అంటే తక్కువ ఏజ్ నుంచే ఈ స్మోకింగ్ చేయటం, హ్మ్. ఆల్కహాల్, మందు అలవాటు ఉండటం, హ్మ్. తర్వాత ఈ టొబాకో చూయింగ్ అంటే హ్మ్. పాన్, గుట్కా, జర్దా హ్మ్. ఇలాంటివి నమిలేది హ్యాబిట్స్ ఉండటం. ఇవన్నీ గాకుండా బయట ఫుడ్స్ ఎక్కువ తినే అలవాట్లు. ఈ ఎస్పెషల్లీ ఫ్రైడ్ ఫుడ్స్, ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ హ్మ్. ఇలాంటివన్నీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల, రెగ్యులర్‌గా చేయటం వల్ల ఈ క్యాన్సర్స్ అనేటివి హార్ట్ ప్రాబ్లమ్స్‌తో పాటు పెరుగుతున్నాయన్నమాట. హుహు. సో, ఇట్లాంటి అలవాట్లు ఉన్నప్పుడు ప్లస్ ఇంకా వంశపారంపర్యం ఫ్యామిలీస్‌లో రన్ అయ్యేది. హుహు. ఇవే గాకుండా లైఫ్ స్టైల్ యాక్టివ్‌గా ఉండకుండా హ్మ్. సెడెంటరీ లైఫ్ అన్నీ ఆర్డర్స్ చేసుకొని ఇంటికే తెప్పించుకోవటం, హుహు. వెళ్లి తినడం అలవాటు పోయింది. ఓకే. ఈ స్విగ్గీలు, జొమాటోలు వచ్చాక. హ్మ్. తర్వాత ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోవటము, హ్మ్. స్ట్రెస్ ఎక్కువ. ఓకే. సో, ఇట్లాంటి పలు కారణాల వల్ల హుహు. క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. మన భారతదేశంలో ఇంకెక్కువ పెరిగింది. హుహు. అసలిప్పుడు ముఖ్యంగా ఈ క్యాన్సర్ అనేది ఎలాంటి వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్‌లో వచ్చేస్తుందంటారు డాక్టర్ గారు? అంటే మీరు ఇందాక చెప్పినట్టు జెనెటిక్ డిజార్డర్ వల్లనే వస్తుందంటారా క్యాన్సర్? జెనెటిక్ ఇన్‌హెరిటెన్స్ అనేది కొంతమందిలోనే ఉంటుంది. హుహు. ఆ ఫ్యామిలీస్‌లో రన్ అయ్యే క్యాన్సర్స్ కొంత పర్సెంటేజే కాంట్రిబ్యూషన్. ఎక్కువ శాతం మన లైఫ్ స్టైలు, హ్యాబిట్స్, హ్మ్. తర్వాత మనం ఏ ఏరియాలో ఉన్నాం, మనం తినే ఆహారం ఏంటి, మనం తాగే లిక్విడ్స్ ఏంటి, వీటి మీద ఆధారపడి ఉంటుంది. జెనెటిక్ ఇన్‌హెరిటెన్స్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువ. హుహు. సో, ఇంకొకటి మీరు ఏజ్ అడిగారు. అవును. ఈ ఏజ్ అనేది ఇంతకుముందు ఎక్కువ ఏజ్ వాళ్ళలో ఎక్కువ వచ్చేది. హ్మ్. ఇప్పుడు క్రమేణా తక్కువ ఏజ్ వాళ్ళలో కూడా రావడం అనేది జరుగుతుంది. హుహు. ఎప్పుడైతే ఈ వ్యాధులు తక్కువ ఏజ్‌లో వచ్చినట్లయితే, వాళ్ళకి ఈ వ్యాధి తీవ్రత కూడా చాలా ఎక్కువుంటుంది. హుహు. వాళ్ళలో ఈ క్యాన్సర్ అనేది త్వరగా వేరే భాగాలకి స్ప్రెడ్ అయిపోవటము, హుహు. ఉన్న దగ్గరే ఉన్నా కూడా మనం ఇచ్చే ట్రీట్మెంట్స్‌కి సరిగా రెస్పాండ్ కాకపోవటము, హుహు. వాళ్ళకి ప్లస్ మనం ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా తట్టుకోకపోవటము, హ్మ్. ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా వ్యాధి ప్రోగ్రెస్ కావటము, ఆహా! ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ ఈ వ్యాధిని తక్కువ దిశలోనే ఉన్నప్పుడే గుర్తించినట్లయితే హ్మ్. వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్‌గా వ్యాధి నుంచి బయటకొచ్చే అవకాశం గూడా ఉంటుంది. హుహు. సో, మనం అశ్రద్ధ చేసేదాన్ని బట్టి ఉంటుంది. హుహు. హ్మ్. ఏ ఏ ఏజ్ అనేది క్యాన్సర్‌ని బట్టి గూడా ఉంటది. హుహు. కొన్ని క్యాన్సర్స్ చిన్న పిల్లల వాళ్ళలోనే వస్తాయి. హుహు. కొన్ని క్యాన్సర్స్ పెద్దవాళ్ళలోనే వస్తాయి. ఓకే. కొన్ని క్యాన్సర్స్ ఎవరిలో అయినా రావచ్చు. హుహు. సో, ఇట్లా ఏజ్‌ని ఇప్పుడు మనం పెద్ద ప్రధానాంశంగా పెట్టుకోవడానికి కుదరట్లేదు. హుహు. కానీ కొన్ని క్యాన్సర్స్ అయితే చిన్న పిల్లల వాళ్ళలోనే వస్తాయి.